చూసి 25 years వరకు నువ్వు ఎంతనా తెగించవచ్చు, 25 years వరకు నువ్వు ఎంతనా పోరాడచ్చు. 25 years లోపు ప్రేమ, దోమ, పెళ్ళి ఇవన్నీ మాట్లాడద్దు. టూ ఎర్లీ, రాంగ్ స్టెప్, రాంగ్. ఎందుకంటే ఆ వయసులోకి నువ్వెవరో తెలుసుకోవాలి. మొదట నీలో దేవుడు ఏం పెట్టాడో తెలుసుకోవాలి. మొదట నీ బ్రతుకు ఏంటో తెలుసుకోవాలి. స్కూల్లోనే ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నీ బ్రతుకు వెళ్ళేటప్పటికి అసలు లింక్ ఉంటుంది అక్కడికి. నిన్ను నువ్వే కట్టించుకుంటున్నావు, నీకు నువ్వే బంధించుకుంటున్నావు. ఆయన బంధకాలు. ఫైండ్ అవుట్ హూ యు ఆర్, ఎక్స్ప్లోర్ హూ యు ఆర్. నీలో ఉన్న తలాంతులు ఏంటి, నీలో ఉన్న విలువ ఏంటి, వాట్ ఈస్ యువర్ వాల్యూ, వేర్ యూ హ్యావ్ టు గెట్ స్కిల్ఫుల్. లర్న్. 25 years తర్వాత అంటాము స్టార్ట్ బిల్డింగ్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. 25 years తర్వాత డోంట్ టేక్ రిస్క్. అదంతా 25 ముందు చేసుకోవాలి, 25 తర్వాత కాదు. ఇట్ ఈస్ ద టైమ్ టు బిల్డ్. 25 స్టార్ట్ చేసాము, 25 కావో 45 అవుతావు. ఏంటి అంతకాలం కట్టాలా? అవును. నథింగ్ కమ్స్ ఓవర్ నైట్. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాసెస్. ఈరోజు మనకి అన్ని రాత్రికి వచ్చాలి. ఇంపేషెంట్ పీపుల్. ఏ మాత్రం ఓర్పు లేదు మనుషులకి. ఇదిగో రాత్రి వేసాను, పొద్దుటికి వచ్చేయాలి పంట. రాదట్లా. యేసు ప్రభు ఈ లోకంలోకి రావాలన్నప్పుడు 30 సంవత్సరాల టాంగ్ అని ఇక్కడ వచ్చి నిలబడలేడా? కానీ ఎలాగ వచ్చాడు? ఆయన సంపూర్ణమైన కార్యము జరిగించాలంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించినప్పుడు ఎన్ని నెలల కడుపులో ఉండాలి? ప్రెగ్నెన్సీ డెలివరీ టైం వరకు ఉన్నాడంట.